అందరికీ నమస్కారం. ఐపీఎస్ సునీల్ కుమార్ గారు విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే దీని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు అరెస్ట్ అవుతారంటారా? మళ్ళీ విచారణ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఆల్రెడీ విచారణకి హాజరయ్యాడు అతను. అరెస్ట్ చేయలేదు, విచారించారు. దాదాపు 5 గంటల పాటు ఆయన్ని విచారించారు. ఎవరు? విజయనగర ఎస్పీ దామోదర్ గారు విచారించారు. విచారణాధికారిగా ఆయన్ని అపాయింట్ చేశారు. ఆయన విచారించారు. ఆయన ఐపీఎస్ఏ, ఈయన ఐపీఎస్ఏ. ఈయన మాజీ సిఐడి చీఫ్. ఈయన ఆ టైంలో ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆయన్ని దేశద్రోహం కేసు కింద హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి గుంటూరులో అక్కడ సిఐడి కార్యాలయంలో పెట్టి ఆయన మీద కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆ రోజున హత్యాయత్నం జరిగింది ఆయన మీద. కొంతమంది ఆయన్ని చంపేయాలని ప్రయత్నం చేశారు. ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు అప్పటికి. ఓకే, జస్ట్ ఒక నెల కూడా కాల, నెల లోపలే అలాంటి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఆయన్ని తీసుకెళ్ళి ఆ రూమ్లో కస్టోడియల్ టార్చర్ పెట్టి ఒక బలమైనటువంటి వ్యక్తి ఛాతి మీద కూర్చొని తొక్కి చంపేయాలనే ప్రయత్నం చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి కంప్లైంట్. అవును. దాని మీద అప్పట్లో కస్టోడియల్ టార్చర్ జరగలేదు అని చెప్పి గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి గారు అనుకుంటే, డాక్టర్ ప్రభావతి గారు, ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పి చాలా క్లియర్గా గాయాలు కనిపిస్తున్నాయి ఆ రోజున. తర్వాత మిలిటరీ హాస్పిటల్లో ఈ కస్టోడియల్ టార్చర్ మీద నిర్ధారణ అయింది. అక్కడ ఉండే డాక్టర్స్ 3rd డిగ్రీ ప్రయోగించారని నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత ఆ రిపోర్ట్స్ని లోక్సభ స్పీకర్కి కూడా అందజేశారు. ఢిల్లీలో కూడా చర్చ జరిగింది దీని మీద. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజున దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టండి అని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి దాన్ని బేస్ చేసుకొని కంప్లైంట్ బేస్ చేసుకొని విచారణకు ఆదేశించారు. ఆదేశిస్తే ఈ కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో A1గా సునీల్ ఉన్నాడు, A2గా సీతారామాంజనేయులు, A3గా విజయపాలన్ అతను, అలాగే A4గా ప్రభావతి, A5గా ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సో వీళ్ళు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేయడానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా తీసుకొచ్చారనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. వాళ్ళు ఎవరిని తీసుకొచ్చారు, మీరు కస్టోడియల్ టార్చర్ చేయమని చెప్పి మీకు ఎవరు చెప్పారు అనేటువంటి ప్రశ్నలు సునీల్ ఐపీఎస్కి విచారణ సందర్భంగా ఎదురయ్యాయి అని చెప్పి వాళ్ళ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. ఓకే. ఎవరు? విచారణ అధికారిగా ఉన్నట్టు దామోదర్ ఐపీఎస్. మిమ్మల్ని ఎవరు చెప్పారు కస్టోడియల్ టార్చర్ చేయమని ఎవరు చెప్పారు? ప్రైవేటు వ్యక్తులు ఒక 4 వచ్చారా లేదా? ఆ 4 వ్యక్తులు ఎవరి అనుమతితో వచ్చారు? మీరు హత్యాయత్నం చేయాలని ఎందుకు చేశారు? ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు. అడిగినప్పుడు ఆయన నాకేం తెలియదు, నాకు అసలు సంబంధమే లేదు అన్నట్టుగా సమాధానం చెప్పినట్టు వచ్చింది న్యూస్. మరి సమాధానం చెప్పకపోతే, సహకరించకపోతే ఏం చేయాలి? ఇమీడియట్గా అరెస్ట్ వారెంట్ ఇస్తారు, అరెస్ట్ చేస్తారు. అవును. కానీ సోమవారం మొత్తం విచారించారు, 5 గంటల పాటు విచారించిన తర్వాత ఆయన పంపించేశారు. మరి ఏమైనా సమాధానం, రిప్లై వచ్చిందా? ఆ కస్టోడియల్ టార్చర్కు సంబంధించిన కీలకమైనటువంటి సమాచారం ఏమైనా సునీల్ ఐపీఎస్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు అని చెప్పి ఇవాళ వచ్చినటువంటి న్యూస్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అంతకుముందు కొంతమంది విచారణలో వాంగ్మూలాలు ఇచ్చారు. ఎవరు? తులసిబాబు అనే అతను, తర్వాత విజయపాల్ అనే అతను, వీళ్ళు కొన్ని వాంగ్మూలాలు ఇచ్చారు. అలాగే ప్రభావతిని అరెస్ట్ చేయాలి, ఆవిడని విచారిస్తున్నారు, ఆవిడని కూడా విచారించాలి. సో వీళ్ళందరూ కొన్ని వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకొని సునీల్ని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. సో మళ్ళీ విచారణకి రమ్మంటారా అనేది ఒక క్వశ్చన్. ఓకే. లేదా డైరెక్ట్గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి, నోటీస్ ఇష్యూ చేసి అరెస్టు సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే మళ్ళీ నోటీసులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు రమ్మని చెప్పి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఫుల్ పేజ్డ్గా ఆయన సహకరించలేదని చెప్పి ఇప్పుడు విచారణ అధికారి చెప్తున్నట్టు వచ్చినటువంటి న్యూస్. ఒకవేళ పూర్తి సమాచారం ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ విచారణకి పిలిచి అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి దానికి టైం తీసుకుంటారు. ఎందుకు టైం తీసుకుంటారంటే ఇప్పుడు ఆయన ఎస్సీ, ఆ కార్డు ప్లే చేస్తున్నారు బయట ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు సంజయ్ అన్న అతను అరెస్ట్ అయి ఉన్నారు, ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సంజయ్ కూడా సునీల్ తర్వాత వచ్చినటువంటి సిఐడి చీఫ్ అప్పట్లో.
సో ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈయన కూడా జైల్లో పెడితే ఎస్సీలను అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక స్లోగన్ తీసుకెళ్లే అవకాశం ఉంది. బహుశా అందుకేనేమో విచారించి వదిలిపెడుతున్నారు. లేదంటే ఇప్పుడు విజయపాల్ని వాళ్ళందరూ అరెస్ట్ చేసినప్పుడు కేవలంగా ఉన్నటువంటి సునీల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. అవును. బహుశా నెక్స్ట్ విచారణకి పిలిచి అరెస్ట్ చేస్తారేమో అనేది ఒకటి అనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక బీసీను, ఒక ఎస్సీను, లేకపోతే ఒక ముస్లింను అరెస్ట్ చేస్తే, నేరాలకు సంబంధించినటువంటి అరెస్టులు చేస్తే ఈ కులాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. నేరస్తులకి అసలు కులాలతో సంబంధం ఏంటి? నేరస్తులు నేరస్తుడిగా చూడాలి, లేదంటే నిందితుడిగా చూడాలి. అంతే తప్ప ఎస్సీకి నేరం చేసినా, లేదంటే రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఎస్సీ కాబట్టి వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి అనడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. సో నేరాలని, లేదంటే అక్రమాలని, అవినీతిని, వీటిని ఎప్పుడు కూడా కుల కోణం నుంచి చూడకూడదు. ఆడ ఎవరైనా సరే, అక్కడ అది కమ్మైనా, కాపైనా, రెడ్డి అయినా, రాజు అయినా, లేదా ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరైనా సరే అక్కడ అక్రమాలు చేసిన వాళ్ళని, అవినీతి పార్పల్ని, లేదంటే నేరగాల్ని అట్లనే చూడాలి. అంతే తప్ప కులకోణం నుంచి చూసి ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా నేరం కిందే వస్తుంది. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఐపీఎస్లో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఈ మార్గదర్శకాలకి భిన్నంగా వ్యవహరించారనేటువంటి న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు ఆయన రఘురామకృష్ణరాజు గారు. ఎందుకు? ఆ సునీల్ అనే అతను, తర్వాత వచ్చినటువంటి సంజయ్ అనే అతను, సంజయ్ అనే అతను ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి కేసులో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు, ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎలా పెడతారు? ఒక అరెస్ట్ జరిగింది, అరెస్ట్ కాగానే నేరం నిర్ధారణ అయిపోతుందా? కాదుగా. నేరం నిర్ధారణ కావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అని తెలిసిందండి కోర్టు. ఫైబర్ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఈ కేసులన్నింటిలో కూడా ఆయన నిర్దోషి, నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేశారని చెప్పి కోర్టు తెలిసింది ఇప్పుడు. మరి ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పొన్నోలు సుధాకర్ రెడ్డిని ఏమనాలి, లేదా సంజయ్ మాజీ సిఐడి చీఫ్ని ఏమనాలి, లేదంటే సునీల్ సిఐడి చీఫ్ని ఏమనాలి? కాబట్టి వీళ్ళు రూల్స్ ప్రకారం, ఏదైనా చట్ట ప్రకారం, రూల్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి. దానికి భిన్నంగా వ్యవహరించడం వల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి. సో కాబట్టి సునీల్ని మళ్ళీ పిలిచే అవకాశం ఉంది. మళ్ళీ పిలిచి ఖచ్చితంగా ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు కాబట్టి A2, A3, A4, A5 అరెస్ట్ అయినట్లేదు, A1 అరెస్ట్ కాల. సో వీళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి అవకాశాలు లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.